Yes, questions, positive, negative answers. Does questions, positive, negative answers. And will questions, positive, negative answers. Will and up to yesterday. Have you any doubt, anyone in any topic can ask me. ఎవరికైనా ఏ టాపిక్లో అయినా డౌట్ ఉంటే అడగండి. And all of you send your homeworks. Okay, and you have to respond in class also. Class lo kuda respond avvandi. Okay guys, right. Okay, now I am going to teach you yesterday form. Next topic guys, next topic. So yesterday topic, all of you mute your devices. Some are unmuted, it's making noise guys. ఎవరిదో మొబైల్ అన్మ్యూట్లో ఉంది, మ్యూట్ చేయండి డివైస్. ఓకే డన్. నా ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఎస్టర్డే. ఓకే గైస్, డైలీ రొటీన్ అంటే మళ్ళీ మళ్ళీ చేసే పని కదా. దీంట్లో 2 సీక్వెన్సెస్ ఉంటాయి, డూ డస్. డూ ఈజ్ యూజింగ్ ఫర్ యూవి దే సబ్జెక్ట్స్, డస్ ఈజ్ యూజింగ్ ఫర్ హీ షీ ఇట్ సబ్జెక్ట్స్. విల్ అనేది టుమారో ఫామ్కి యూజ్ చేస్తాం కదా. విల్ అంటే టుమారో అని అర్థం, అంటే ఫ్యూచర్. ఇప్పుడు ఎస్టర్డే అంటే పాస్ట్ అని అర్థం. ఓకే, పాస్ట్ సెంటెన్సెస్. హౌ టు సే పాజిటివ్ సెంటెన్సెస్, ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఎస్టర్డేలో అంటే పాస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ని ఎలా చెప్పాలి, దీన్ని మీరు టెన్సెస్లో కన్వర్ట్ చేయకండి గైస్. ఓకే డన్. సో టైమ్ వర్డ్ యూ హ్యావ్ టు అరేంజ్ ఫస్ట్. ఓకే, all of you write down the sequence. Okay, sequence రాసుకోండి నేను రాసేటప్పుడే. ఓకే, టైమ్ వర్డ్స్ ఆర్ yesterday. yesterday అంటే నిన్న, లాస్ట్ వీక్ పోయిన వారం, లాస్ట్ పీరియడ్ లాస్ట్ పీరియడ్లో, లాస్ట్ క్లాస్. ఇక్కడ మీరు ఏమైనా చెప్పొచ్చు, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇలా మీరు ఏదైనా చెప్పొచ్చు ఇక్కడ. అంటే వీక్ బదులుగా లాస్ట్ సండే, లాస్ట్ మండే అని చెప్పొచ్చు కదా. లాస్ట్ మంత్ అని ఉంది, లాస్ట్ ఆగస్ట్, లాస్ట్ జనవరి, లాస్ట్ డిసెంబర్, ఇలా కూడా చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ అన్నాను, ఇక్కడ గడిచిపోయిన ఏ సంవత్సరంనైనా చెప్పొచ్చు. లాస్ట్ 2019, ఇన్ 2019, అలా జరిగిపోయినటువంటి ఇయర్ కూడా చెప్పొచ్చు. Is it clear? Then you can arrange subject. So which subjects are applicable here means all subjects are applicable guys. All subjects. I, you, we, they, he, she, it. All subjects are applicable. Okay. Then arrange here V2 form. Listen everyone. Here we are using V2. Past verb form ni cheppali. Past verb form is V2. Okay. Then arrange proper object. Then your sentence will be finished. ఇలా అరేంజ్ చేస్తే మీ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్ ఫినిష్ అయినట్టే, అయిపోయినట్లే. ఓకే, నౌ లెట్స్ అరేంజ్ ఏ సెంటెన్స్. ఎస్టర్డే ఐ ఏట్. నిన్న నేను తిన్నాను. ఇక్కడ మీరు V2 ఫామ్ అరేంజ్ చేసేటప్పుడు అది V2నా కాదా ప్రాపర్గా చూసుకొని అరేంజ్ చేయాలి. రైట్. సో ఎస్టర్డే ఐ ఏట్. నిన్న నేను తిన్నాను. ఏం తిన్నాను? ఐస్ క్రీమ్. నిన్న నేను ఐస్ క్రీమ్ తిన్నాను అనాలంటే ఎస్టర్డే ఐ ఏట్ ఐస్ క్రీమ్. ఓకే. లాస్ట్ వీక్ యూ రోట్. రోట్ అంటే రాయడం కదా. రైట్, రోట్. ఎస్, V2 ఫామ్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ గైస్. లాస్ట్ వీక్ యూ రోట్. ఏం రాశాను? ఎగ్జామ్. లాస్ట్ వీక్ నువ్వు ఎగ్జామ్ రాసావు. ఓకే, ఇలా మీరు ఏదైనా చెప్పొచ్చు. లాస్ట్ క్లాస్ దే. లాస్ట్ క్లాస్ అంటున్నాను. లాస్ట్ క్లాస్ దే స్పోక్. మాట్లాడారు. ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో. గాట్ ఇట్ గైస్? ఇలా చెప్పాలి. నెక్స్ట్ లాస్ట్ మంత్ హీ. పోయిన నెల అతను బాట్. BOUGHT కొన్నాడు. ఏం కొన్నాడు? ఏ కార్.
ఒక కార్ కొన్నాడు. ఓకే గైస్, అర్థమవుతుంది కదా? ఇలా మీరు సెంటెన్సెస్, పాజిటివ్ సెంటెన్సెస్ని అరేంజ్ చేయాలి. గాట్ ఇట్? సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఫస్ట్ చూస్ ద టైం వర్డ్. మీరు ఇక్కడ చేసే పని ఏ టైంలో చేస్తున్నారు అనేది టైం చెప్పాలి. దాన్ని మనం టైం వర్డ్ అంటాము. నెక్స్ట్ ఏ సబ్జెక్టు, ఎవరు చేస్తున్నారు ఈ పని, ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళు చేసే ఆ పని ఏంటి, ఆ యాక్షన్ ఏంటి అది చెప్పాలి. ఇక్కడ V2 ఫామ్లో, V2లో చెప్పాలి. తర్వాత దీనికి సంబంధించిన మిగతా భాగాన్ని అరేంజ్ చేస్తే దాన్ని ఆబ్జెక్ట్ అని అంటాము. ఇఫ్ యూ అరేంజ్ ఇన్ ది సీక్వెన్స్, యువర్ పాస్ట్ మీన్స్ యువర్ positive yesterday positive sentence will be arranged properly. Yesterday positive sentence. Okay, have you any doubt anyone? Please unmute and ask me. I will explain you again. If you don't have any doubt, arrange 2 sentences and tell me. Okay guys, arrange 2 sentences and tell me. Anyone of you have any doubt? All of you on your videos please. Venkat sir, who's Ramaswamy? Device name is Ramaswamy. We don't know, madam. Sir, who's this device? They disconnected. Sir, మీకు సంబంధించిన వాళ్ళు కాదు అనుకున్నప్పుడు నాకు చెప్పండి సార్, వాళ్ళని రిమూవ్ చేస్తాను నేను. Why? Because Okay, new batches are, I'm teaching new batches sir, they don't know their time, so they are connecting to another class. Yes, Premlata madam, on your video please. Yes. Who arranged 2 sentences? Please tell me. Everyone has to say the sentences. ప్రతి ఒక్కరూ చెప్పాలి guys. Okay? Yes ma'am. May I say, madam? Yes sir. Last Sunday I saw a Pushpa 2 movie. సా అంటారా, వాచ్డ్ అంటారా సార్? వాచ్ మూవీ కంటే వాచ్డ్ అనొచ్చు, కాకపోతే ఇక్కడ సి అనే వర్బ్ V2 వచ్చింది కాబట్టి యూజ్ చేశాం మేడం. ఓకే, నేను చెప్తాను, డిఫరెన్స్ చెప్తాను సార్ మీకు, కానీ వాచ్డ్ అనే అనండి. ఐ వాచ్డ్ పుష్ప మూవీ. ఎస్. ఓకే ఓకే. ఆల్ ఆఫ్ యూ మ్యూట్ గైస్ ఎక్సెప్ట్ వెంకట్ సార్. లాస్ట్ ఇయర్ రాము సెంట్ మనీ. సార్ లాస్ట్ ఇయర్ రాము సెంట్ మనీ. ఎస్ సార్, కరెక్ట్ సార్, కరెక్ట్. ఓకే వెంకట్ సార్, నేను మీకు ఒక చిన్న, వెంకట్ సార్ ఒక్కరికే కాదు అందరికీ కూడా గాయస్, మీరు యూజ్ చేసేటటువంటి వర్బ్స్ సి అంటే ఏంటి, సి అంటే లుక్ అంటే ఏంటి, వాచ్ అంటే ఏంటి కదా. సో ఇందుకే భయపడతాం ఇంగ్లీష్ అంటే ఇందుకే భయపడతాం. తెలుగులో ఒక్కటే ఉంటుంది గాయస్, చూడడం. కానీ ఇంగ్లీష్లో అలా కాదు, ఏది ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయాలి. రైట్? ఐ టెల్ యూ ద డిఫరెన్స్ నా. ఇప్పుడు సి అని అన్నారనుకోండి, ఓకే సీ దిస్ మార్కర్, ఈ మార్కర్ చూడండి అన్నాను. మీరు ఏం చేస్తారు, ఈ మార్కర్ చూసి ఓకే ఏ కలర్ ఉంది ఏంటి, ఓకే అయిపోయింది. సి అవుట్ సైడ్ ఈజ్ ఇట్ రైనింగ్, బయటికి చూడండి వర్షం వస్తుందేమో, ఏం చేస్తారు, ఇలా చూసి కన్ఫర్మ్ చేసుకొని ఇలా చూస్తారు. దట్ ఈస్ కాల్డ్ సి. దాన్ని చూడడం అంటే సి అని అంటాం. ఆ టైప్ ఆఫ్ సి అనమాట అది. ఓకే నెక్స్ట్ లుక్. మ్యూట్ యువర్ డివైసెస్ ఎవ్రీవన్ ప్లీజ్. అందరూ మ్యూట్ చేస్తే నా వాయిస్ క్లారిటీ వస్తుంది గాయస్. సో లుక్. ఇప్పుడు నేను లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ అంటాను, మీరు ఏం చేస్తారు, బోర్డు వైపు చూసి నేనేం రాసానా అర్థం చేసుకుంటారు కదా, అలా చూసి అర్థం చేసుకునే దాన్ని లుక్ అంటాము. ఎప్పుడైనా మీ టీచర్స్ కదా లుక్ ఎట్ ద బోర్డ్ అంటారు కానీ సీ ద బోర్డ్ అంటారా? అనము. వాచ్ ద బోర్డ్ అంటామా? అనము. ఎందుకు? లుక్ అంటే అది చూసి అర్థం చేసుకునేది. సో మీరు చూసి ఇక్కడ ఉన్నదంతా అర్థం చేసుకుంటారు, అలా చేసేదాన్ని లుక్ అని అంటాం. నెక్స్ట్ వాచ్, ఇది కూడా చూడడమే గాయస్. ఈ చూడడం ఏంటంటే
మనం ఏదైనా సరే కంటిన్యూస్గా కొద్దిసేపటి వరకు అలాగే చూస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎటు వెళ్తున్నారు, ఇవన్నీ గమనిస్తూ ఉంటామంటారు కదా తెలుగులో. గమనించడం ఈజ్ కాల్డ్ వాచ్. సపోజ్ ఏదైనా గేమ్ చూస్తున్నారు, దాన్ని గేమ్ చూస్తున్నా అంటాం తెలుగులో, వాచింగ్ గేమ్ అనాలి. సినిమా చూస్తున్నా అంటాం, వాచింగ్ మూవీ అనాలి. సో ఇవి మూడిటికి ఉన్న డిఫరెన్స్ అది. ఓకే, రైట్. ఐ హోప్ యు అండర్స్టూడ్. రైట్, నెక్స్ట్ ఎనీ వన్ ప్లీజ్. Yesterday I watched TV, madam. మేడం, స్వప్న మేడం, కరెక్ట్. Yesterday I watched వాచా మేడం? madam. చూడండి ఇక్కడ, Watched the TV. వాచ్డ్ టీవీ, కరెక్ట్. వాచ్డ్ అనాలి, V2 కదా, వాచ్డ్. నెక్స్ట్ మేడం, వన్ మోర్. Yesterday I not watched TV. మేడం నెగిటివ్ అడగలేదు నేను, రెండు పాజిటివ్. నెగిటివ్ నేను చెప్పలేదు. Okay, madam. రెండు Yesterday I performed in school, madam. మేడం, Yesterday I performed in school. ఎస్ కరెక్ట్ మేడం. పర్ఫార్మ్డ్, కరెక్ట్ మేడం. గుడ్. స్వప్న మేడం, కరెక్ట్. వెంకట్ సార్ అండ్ స్వప్న మేడం, గుడ్, బోత్ ఆఫ్ యూ. నెక్స్ట్ ప్రేమలత మేడం. Yesterday we played cricket, madam. ఎస్ కరెక్ట్ మేడం. వన్ మోర్, ప్రేమలత మేడం. Okay, madam. ఓకే ప్రేమలత మేడం, నేను తెలుగులో చెప్తాను, ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో చెప్పండి దాన్ని. ఓకేనా? Okay, madam. నిన్న నేను క్లాస్ విన్నాను. ఎస్టర్డే నేను విన్నాను. Yesterday I listening class. లిజన్, ఇక్కడ ఏమనాలి? Yesterday I listened class. ఎస్ కరెక్ట్ మేడం. ఎస్టర్డే ఐ లిజన్డ్ క్లాస్. నిన్న నేను టీ తాగాను. ప్రేమలత మేడం, నిన్న నేను అనాలంటే ఎస్టర్డే ఐ తాగాను. Yesterday I drinked tea. డ్రాంక్ టీ. డ్రింక్, డ్రాంక్, డ్రాంక్ టీ. కరెక్ట్ మేడం, గుడ్. ఓకే, నెక్స్ట్ ప్రభావతి మేడం. ప్లీజ్ మేడం, డోంట్ అన్మ్యూట్ అదర్స్. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళే అన్మ్యూట్ చేయండి. నేను ఎవరికైతే సజెషన్స్ ఇస్తున్నానో వాళ్ళు మాత్రమే రిప్లై ఇవ్వండి గాయస్. ఎందుకంటే ఒకళ్ళకి వచ్చింది మనకి రాదు, మనకు వచ్చింది వేరే వాళ్ళకి రాదు. కాబట్టి నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్లో ఉండండి. ఓకే, రైట్. రైట్ మేడం, ఎనీ వన్ Madam. ప్లీజ్. ఎస్. Yesterday I cooked sweet item. ఓకే, Last week we went to Mayuri Park. కరెక్ట్ మేడం. ప్రభావతి మేడం, గుడ్. అరేంజ్ లైక్ దట్ మేడం. హూ సెడ్ సెంటెన్సెస్ you had to arrange with other subjects also. Okay, Prabhavati madam, good. Mute your device and arrange like that only with other subjects, madam. Good. Okay, madam. Next guys. Yes sir, Yesterday I learned in English. I learnt English. Yes sir. Last year she went picnic. Yes, she went to picnic. Went to. Correct sir. Yes, madam. Correct sir. Last week we took milk. Sir, they took. Last week we took milk. Okay. They took. ఆబ్జెక్ట్ అర్థం కాలేదు. Milk, madam. ఓకే, దే టుక్ మిల్క్. ఓకే, లాస్ట్ వీక్ దే టుక్ మిల్క్. లాస్ట్ వీక్ వాళ్ళు పాలు తీసుకున్నారు. రైట్. ఓకే, శివ సార్, నవ్ ఐ విల్ టెల్ యూ వన్ సెంటెన్స్ ఇన్ తెలుగు. చేంజ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే సార్, నేను తెలుగులో చెప్తాను. నిన్న నేను అంటే ఎస్టర్డే ఐ. నేను చేసే పని ఆబ్జెక్ట్ చెప్పండి. ఓకే, నిన్న నేను ఇంగ్లీష్ మాట్లాడాను. Yesterday I speak in English. సార్, V2 కదా. Yesterday I spoke English. Yes, good. Correct sir. Yesterday I spoke English. Okay sir. Yes, madam. నిన్న నేను హోంవర్క్ రాశాను.
remaining subjects also arrange like that only. Good. Navanita madam, you are unmuting always. చెప్పండి. మీరు మీరు మ్యూట్ చేసినప్పుడు క్లారిటీగా ఉంటుంది మేడం. ఎస్. ఓకే సార్, మ్యూట్ యువర్ డివైస్ శివ సార్. అండ్ నవనీత మేడం అన్మ్యూట్ Yes, and say the madam. sentences. Tell me, ma'am. Yes madam. Yesterday I went to school. Mm. Last week you just prepared for exam. యూ డస్ ఎందుకు మేడం అక్కడ మళ్ళీ ప్రిపేర్డ్ అనండి. డస్ వద్దు, ఇంకా అది బట్లర్ ఇంగ్లీష్. డస్ తీసేయండి. Okay. V2 ఫామ్ యూస్ ఇది రావాలి మేడం. దీని ప్రకారమే ఫస్ట్ ఇది రాసుకున్నాక దీని ప్రకారం అరేంజ్ చేస్తే మిస్టేక్స్ పోవు. ఎస్టర్డే యూ Okay. ఇప్పుడు చెప్పండి. Last week you prepared for exam. ఎస్ కరెక్ట్, గుడ్. Okay. Last year she could watch TV. మేడం Last year she could watch TV. షీ తర్వాత మీరు ఏం పెడుతున్నారు ఇక్కడ? Huh? She తర్వాతనా? Could. ఇక్కడ కుడ్ ఉందా మేడం ఎక్కడైనా? V2 form కదా మేడం. అది V2 ఫామా? ఏటి అని అవుతుంది కదా మేడం. మీరు చెప్పేది ఇదే కదా, రైట్ ఫ్లోట్ రిటర్న్. అవును, కుడ్ ఎందుకు ఉంది మేడం ఇక్కడ? ఇక్కడ కుడ్ లేదు కదా. కుడ్ తీసేయండి. ఇప్పుడు చెప్పండి. అలాంటి V2 form అరేంజ్ చేయాలేమో అన్నట్టుగా. లేదు, ఇక్కడ ఇచ్చింది మాత్రమే అరేంజ్ చేయండి. ఇక్కడ ఏమేమి ఇచ్చాను నేను? టైం వర్డ్ ఎస్టర్డే అన్నారు, ఇక్కడ షీ అన్నారు, కరెక్ట్. ఇక్కడ V2 చెప్పేయండి. ఇంకా ఎస్టర్డే షీ వాచ్ మూవీ. వాచా వాచ్డా? వాచ్డ్ మూవీ. ఎస్ కరెక్ట్. అయితే ఇలా మనం మేడం ఇది పర్ఫెక్ట్గా రావాలి మేడం. దీని ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకోవాలి ప్రతి సెంటెన్స్. మీరు చెప్పేది కరెక్టే, Okay. మధ్యలో ఏమీ యాడ్ చేయకండి మేడం. ఓకేనా? ఓకే మేడం. రైట్. ఓకే, డన్. గుడ్. మేడం మ్యూట్ యువర్ డివైస్. నెక్స్ట్ ఎనీవన్ గైస్, ఎనీవన్ టెల్ మీ ప్లీజ్. Madam, I am Archana, madam. ఎస్ మేడం, టెల్ మీ. Last class I took mathematics, madam. ఓకే. Yesterday I wrote exam, madam. ఓకే. Last year I saw Tirupati. ఓకే మేడం, ఫస్ట్ సెంటెన్స్ని తెలుగులో మీరు ఏమనుకొని అరేంజ్ చేశారు చెప్పండి. లాస్ట్ క్లాస్ ఐ టుక్ మ్యాథ్. తెలుగులో Last చెప్పండి. class తీసుకున్నాను. ఎస్, లాస్ట్ క్లాస్ నేను మ్యాథ్ తీసుకున్నాను. కరెక్ట్ మేడం, కరెక్ట్. గుడ్. ఓకే, ఎనీ డౌట్స్ అర్చనా మేడం? No doubt, madam. ఓకే, గుడ్. విత్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఆల్సో అరేంజ్ విత్ డిఫరెంట్ వర్క్ ఫార్మ్స్ మేడం. మీరు ఇప్పుడు చేసిన వర్క్ ఫార్మ్స్ కాకుండా వేరే వర్క్ ఫార్మ్స్తో చేయండి. రైట్. నెక్స్ట్ గైస్, నెక్స్ట్ ఎనీవన్? Okay, madam. అర్చనా మేడం, మ్యూట్ యువర్ డివైస్ ప్లీజ్. ఎస్, గుడ్. నెక్స్ట్. మేడం. ఎస్ మేడం, ఇన్స్టా ఫేమస్ మేడం. నేను మిమ్మల్ని అలాగే పిలుస్తా. మీరు నేమ్ చేంజ్ చేసే వరకు అలాగే పిలుస్తా, అప్పుడు చేంజ్ చేస్తారు మీరు. ఓకే మేడం. ఇన్స్టా ఫేమస్ మేడం, Okay, madam. చెప్పండి. మేడం, yesterday I go to temple, madam. గోనా మేడం? Not madam, wrong madam. Yesterday I watched movie. ఓకే. Okay madam. Last year I go to beach. గోనా Madam. V2 కదా. Yes madam. ఏం రావాలి? గో వెంట్. Go went. వెంట్ రావాలి, గో రాదు. Go went to చెప్పొచ్చా మేడం? గో రాదు మేడం, వెంట్ రావాలి. అంటే మనకి V1 V2 V3 ఉంటాయి కదా. గో అంటే V1, Yes madam. వెంట్ అంటే V2. Okay madam. మనం వెంట్ యూజ్ చేయాలి. Okay madam. ఇప్పుడు చెప్పండి వెంట్తో. ఎస్ Madam, yesterday last year I went to beach. ఐ వెంట్ టు బీచ్. ఎస్ కరెక్ట్. Yesterday I ate chicken. ఐ ఏట్ చికెన్, కరెక్ట్. Last week I go to my village. మళ్ళీ గో అంటున్నారు Go మీరు. రాదు కదా? కాదా, రాదు కదా. I went to
మై విలేజ్. మీరే చెప్తున్నారు, మిస్టేక్స్ మీరే కవర్ చేసుకుంటున్నారు మేడం. గుడ్ ఓకే మేడం. గుడ్, అదే కావాలి నాకు కూడా. అంటే మనం మిస్టేక్ చేసినప్పుడు మన మిస్టేక్ మనమే కరెక్ట్ చేసుకోగలగాలి. దట్ ఈస్ ద అబిలిటీ madam. ఆఫ్ ఎ టీచర్. గుడ్ మేడం. ఓకే మిస్టేక్ మేడం. చేసినందుకు Okay, కాదు, madam. కవర్ చేసుకున్నందుకు. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, గుడ్. ఓకే మేడం. ఓకే, ఇన్స్టా Okay, madam. ఫేమస్ మేడం, యూట్యూబ్ డివైస్. ఓకే మేడం. రైట్. ఈరోజు షమీం మేడం ఏం చెప్పడం లేదేంటి? చెప్పండి మేడం, ఎప్పుడు చెప్పండి మేడం వాళ్ళు అన్నట్లు గమ్ముకున్నా. అట్లుంటారా మేడం? మనం టీచర్స్ మేడం, ఎంత నోరు కట్టుకున్నా ఆగదు మేడం మనకి కదా. ఓకే మేడం, చెప్తున్నా. వి కాంట్ కంట్రోల్ మేడం, మనం మాట్లాడుతూనే ఉండాలి. ఎస్, యా, టెల్ మీ మేడం. లాస్ట్ క్లాస్ రాము లిజండ్ సాంగ్. లాస్ట్ క్లాస్ రాము లిజండ్ సాంగ్. ఓకే, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు అక్కడ? తెలుగులో చెప్పండి. సాంగ్ లాస్ట్ క్లాస్ లో ఒకరు పాట పాడితే వింటున్నాడు మేడం. అచ్చా, లాస్ట్ క్లాస్. ఓకే, పాడాడు అని చెప్పండి. మరి అప్పుడు వినడానికే కాదు మేడం, అప్పుడప్పుడు పాడడానికి కూడా ఉండాలి మేడం. సరే, ఓకే ఓకే. రైట్. ఓకే, గుడ్. సరే మేడం. లాస్ట్ వీక్ రాని కుక్సుడు బిర్యానీ. కుక్డ్ రైట్. కరెక్ట్. కుక్సుడు బిర్యానీ, అవును ఎస్, కరెక్ట్. మేడం నాకు ఒక చిన్న డౌట్. చెప్పండి. V2 ఫార్మ్స్ కొన్ని చెప్పండి మేడం, మాకు కొద్దిగా అర్థమైతలేదు ఎలా యూజ్ అట్లంటారా? చేయాలనేది. ఓకే, రేపు నేను చెప్తాను మేడం. చెప్తాను. గోకు ఏమొస్తుంది అలాంటివి కొన్ని చెప్పండి. చెప్తా, తప్పకుండా చెప్తా మేడం, తప్పకుండా. మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది ఓకే కదా? మేడం, థ్యాంక్ యూ. కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా? ఓకే. అర్థమైంది మేడం. రేపు నేను వర్క్ ఫార్మ్స్ మీద వర్క్ ఫార్మ్స్ మీద తీసుకుంటా. మీకు అందరికీ ఓకే అయితే నాకు చెప్పండి మేడం, కంపల్సరీ నేను తీసుకుంటా. ఓకేనా? ఎందుకంటే మనం రాంగ్గా ప్రొనౌన్స్ చేయొద్దు కదా. వై? బికాస్ వీఆర్ టీచర్స్ కదా, కాబట్టి రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేయొద్దు. గుడ్, మనకి నేర్చుకునే ఛాయిస్ వచ్చింది, ఛాన్స్ వచ్చింది, గోల్డెన్ ఆపర్చునిటీ, నేర్చుకుందాం. ఓకే మేడం. ఎస్ మేడం, టెల్ మీ. స్వప్న మేడం. మేడం V1 V2 V3 వర్డ్స్ చెప్పండి మేడం ఫస్ట్, దాన్ని బట్టి రేపు నేను చెప్తాను మేడం, రేపు క్లాస్లో నేను చెప్తాను, కంపల్సరీ చెప్తాను. ఓకే రైట్. ఇప్పుడు మీకు వచ్చిన వర్క్ ఫార్మ్స్తో మాత్రం అరేంజ్ చేయండి. మీకు వచ్చిన వర్క్ ఫార్మ్స్తో ఇక్కడ 7 ఉన్నాయి. 7 వర్క్ ఫార్మ్స్తోని మీరు అరేంజ్ చేయండి సెంటెన్సెస్. 7 సెంటెన్సెస్ యూ హ్యావ్ టు రికార్డ్ అండ్ సెండ్ మీ యాజ్ హోంవర్క్. ఓకే, రేపు మాత్రం నేను వర్క్ ఫార్మ్స్ మీద కంపల్సరీ క్లాస్ తీసుకుంటా. ఓకే, నెక్స్ట్ ఎనీ వన్ హూ డింట్ సే ద సెంటెన్సెస్? బాలు సార్ యు వర్ ఆబ్సెంట్ ఎస్టర్డే. నిన్న మీరు ఆబ్సెంట్ అయ్యారు. బాలు సార్. కోల్డ్ మేడం. ఓకే, కోల్డ్ మేడం. ఓకే. ఆర్ యూ ఓకే నౌ? ఓకే మేడం. రైట్ సార్, హ్యావ్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? అర్థమైందా సార్? టాపిక్ అర్థమైందా? ఓకే మేడం. హ్యావ్ యూ అరేంజ్డ్ సెంటెన్సెస్ సార్? సోనియా గాంధీ arranged a meeting last week. Yes, correct. We went to college yesterday. Yes, correct. He invited your brother-in-law. Yes, correct. Correct sir, good. అంటే sir మేడం ఇట్లా చెప్పండి. ఇదే V2 ని ఎట్లా యూజ్ చేయాలి మేడం? ఇంకా ఎక్కువ వర్డ్స్ ని యూజ్ చేసి. సార్ మీరు ఏమి చేశారో, నిన్న ఏం చేశారో ఒక చిన్న లాజిక్ చెప్తాను. నిన్న మీరు చేసిన పనులన్నీ రాయండి సార్. నిన్న మార్నింగ్ మీరు లేవగానే ఏం చేశారు? ఏమనాలి? ఐ బ్రష్డ్ మై టీత్ ఎస్టర్డే. ఐ బ్రష్డ్ మై టీత్ కదా సార్. తర్వాత ఏం చేశారు? ఐ వాష్డ్ మై ఫేస్. ఇలా నిన్న మీరు చేసిన ప్రతి ఒక్క పనిని మీరు ఇలా చెప్పండి సార్. ఇలా చెప్తే మీరు ఇంప్రూవ్ అవుతారు. ఎలా అంటే ఐ తర్వాత V2 ఫామ్ ఇంతవరకు చెప్పండి. ఇక్కడ మీరు ఎస్టర్డే తీసుకోండి. ఎస్టర్డే
ఐ బ్రష్డ్ మై టీత్, ఎస్టర్డే ఐ వాష్డ్ మై ఫేస్. ఇంకా ఎస్టర్డే అనాల్సిన అవసరం లేదు. ఐ కోమ్డ్ మై హెయిర్, ఐ వెంట్ టు స్కూల్. ఓకే సార్, ఐ ఏట్ మై బ్రేక్ఫాస్ట్. ఇలా నిన్న జరిగినవన్నీ చెప్పడానికి ట్రై చేయండి. యూ విల్ గెట్ మోర్ వర్బ్ ఫార్మ్స్. ఓకే రైట్. వర్బ్ ఫార్మ్స్ చెప్పమన్నారు కదా, నేను ఒకటి చెప్తాను గైస్. మీరు ఫోన్ అనే ఆబ్జెక్ట్ తీసుకోండి. ఫోన్తో మీరు చేసే ప్రతి పని చెప్పండి. ఏమేం చేస్తారు ఫోన్లో చెప్పండి ఎవరైనా? ఒక్కొక్కరు చెప్పండి తొందరగా, ఫాస్ట్. వీ డోంట్ హ్యావ్ టైం. బాలు సార్ చెప్పొచ్చు. ఏం చేస్తారు? వెంకట్ సార్. మేడం చూస్తాము. ఇంకా సి సా సీన్, సి సా సీన్. ఇంకా ఇంకేం చేస్తారు? అందరు అన్మిట్ చేయండి మేడం. లిజన్, లిజన్, లిజన్డ్, లిజన్డ్. ఇంకా సేడు సేడు సార్, సేడు సేడు. మీరు ఫోన్లో ఏం చేస్తారు అంటున్నాను సార్. ఫోన్తో ఏమేం పనులు చేస్తారు? మస్తు పనులు ఉంటాయి మేడం. అదే సార్, అవన్నీ ఏంటి అవే కావాలి నాకు. ఫస్ట్ లేవగానే మనం చూసే ఫస్ట్ అదే. మన ఫేస్ అయినా తర్వాత చూసుకుంటామేమో కానీ ఫస్ట్ మొబైల్ లేనిదైతే కదా, అది దొరకకపోతే ఎంత ఇరిటేట్ ఫీల్ అవుతాం కదా. సో ఏంటంటే మీరు ఫోన్లో చేసే ప్రతి పని రాయండి. ఫస్ట్ ఐ టేక్ మై ఫోన్, టేక్, టుక్, టేకెన్. తర్వాత ఐ ఆన్ మై ఫోన్, ఆన్ చేస్తాను. తర్వాత ఏం చేస్తారు? ఐ గో టు వాట్సాప్కి వెళ్తాం కదా. ఐ సీ మెసేజెస్, ఐ గివ్ రిప్లై, ఐ రిసీవ్. గివ్ అంటే ఇవ్వడం. ఐ సెండ్ ఆల్సో, సెండ్ అని కూడా అనొచ్చు. ఐ రిసీవ్ మెసేజెస్. నచ్చితే ఏం చేస్తారు? లైక్డ్. ఇంకా నచ్చితే షేర్ చేస్తారు. షేర్డ్ కదా. ఫోన్ వస్తే లిఫ్ట్ చేస్తారు. లిఫ్టెడ్. తర్వాత అక్కడ పెట్టేస్తారు. డ్రాప్డ్. ఇలా మీరు ఫోన్తో చేసే ప్రతి పని చెప్పండి. ఇన్ని చేస్తామా ఫోన్తో అని మనమే షాక్ అవుతాం. ఓకే గైస్, సో your homework is arrange 7 subjects, 7 positive sentences, record and send me. I'll meet you tomorrow at the same time. Bye everyone. Have a nice day. Good night.